కౌన్సిల్కు మీరందరూ రావడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మున్సిపాలిటీ ముందుకు పోవాలనే ఉద్దేశంతో కొత్త అజెండా ఏ మున్సిపాలిటీలో కూడా పెట్టిండరు. అలాంటి అజెండాను మేము పెట్టినాం. మీరందరూ వచ్చి మా కౌన్సిల్ మీటింగ్ మీరందరూ అటెండ్ అయ్యి ఆ అజెండా మీరు కూడా రేపు లైవ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే నా కోరిక. అలానే నా బస్సులది నేను లాస్ట్ టైమే డిటిసి గారికి ఎస్పీ గారికి ఇచ్చా. ఏమే దాని మీద ఎలాంటి లేదు, ఇన్ని రోజులు టైమిస్తున్నాను. లేని పక్షంలో డిటిసి ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముందర బైఠాయించుతా అని చెప్పినాను. నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో 1 టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా, అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. అంతకుముందు కమిషనర్ గారు సీతారామాంజల్ గారి మీద, మా డిటిసి ప్రసాదరావు మీద, మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద, మా ఎమ్మెల్యే ఆయన 2 కుమారుల మీద కంప్లైంట్ చేస్తున్నా. అది రిజిస్టర్ చేసేంత వరకు అక్కడే బైఠాయిస్తా. ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు, నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే. అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము 3 కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు. కాబట్టి ఆ 3 కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే. చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము. మాకు న్యాయం జరగాల. ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు 5 ఏళ్ళు బహిష్కరించినారు. తాడిపత్రి చుట్టుపక్కల ఎలనూరు, తిమ్మంపల్లి బహిష్కరించినారు. ఇప్పుడు కూడా ఈ విధంగా ఎస్పీ గారు జరుగుతుంది. ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు, మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి, ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద ఆయనకు. మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను. మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని. ఆ రోజు పొట్టి రవిని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు. ఆయన మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు, ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు. ఇది నేను మాట్లాడిన మాటలు కాదు. తెప్పించుకోండి, వీడియోలు తెప్పించుకోండి, అన్ని తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్. మాకు ప్రాణహాని ఉంది, నాకు ఒకరిగా కాదు అందరికీ. తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తాడంట. ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు, ఇవి ఆయన సొంత మాటలే. ఆయన్ని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడా, పార్టీ చేస్తాడు. అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు, గన్మెన్లు ఉన్నారు. వాడి జీవితమే గన్మెన్ జీవితం. 2+2 ఇస్తే 4 ఉండాలి ఆడ, అది ఆయన ఇష్టం. ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం, మేము వద్దనిలే. ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు, 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడు, నాకైతే చెప్పలేదు. ఇప్పుడు నేను డిఓఎస్పీ చెప్తాడంట మా లాయర్కి. దాంట్లో ఏముంది, హైకోర్టు ఆర్డర్. అట్ ద టైమ్ వెన్ దే అరెస్ట్ మీ ఐ హావ్ టు గివ్ వాట్ జామీన్లు. నువ్వు లా అంటాను, రా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా అరెస్ట్ చేయి, రండి అరెస్ట్ చేస్తారా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట, నువ్వు అరెస్ట్ చేయిస్తా. దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా, నువ్వు డ్యూటీ నేను చేయి, నేను వద్దండినా. నేను బెయిల్ నేను ఇస్తాను, లేదు నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు లోపల పోయి కూర్చుంటా. ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, మేము
దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. ప్రధాని పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెల్లో మా కాన్స్టిట్యున్సీలో ఎస్ ఇస్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చేదానికి? ఓన్లీ ఇంటిమేషన్ వెళ్ళిందే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతేగాని అన్ని ఫెస్టివల్ జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్. ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని ఒకటి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు కాపాడండి. వద్దా మీరు ఎందుకుండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది. ఆ దేశంలో మా దీంట్లో మేము పండుగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్. వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదు. రా తిప్పుదాం రా కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగాని ఇప్పటి నుంచి ఇంటిమేషనే. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేది ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారా? నిన్న మొన్న చూస్తున్నా. మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు. వెర్ ఇస్ ద లా? ఈ 5 ఏళ్ళు లా లేదు. అందరికి అలవాటు అయిపోయింది. ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్లా పోవాలనుకుంటాడు? వాడు ఉండలేడు. రైట్ మా. థ్యాంక్ యూ.